అలాని పిల్లలు కూడా మనం కోపంగా చెప్తాం, బాగా చదవండి ఎగ్జామ్స్కి అంటాం, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా కూర్చొని చదువుకుంటే ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారు సిలబస్ కూడాను కదా. అలా కాకుండా మనం ఉన్నామని మన ప్రెజెన్స్లో అనమాట ఏదో కష్టపడి ఇష్టం లేకోకుండా మనం జబర్దస్త్ చేస్తున్నామని వాళ్ళు చదివారే అనుకోండి, పని వాళ్ళు కానీ పని చేశారే అనుకోండి, మన సబార్డినేట్స్ కూడా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది ఒక హెల్దీ రిలేషన్ కూడా ఏర్పరచదన్నమాట మన మధ్య. ఆలోచించండి, ఈ కోపము అనేది గుణమేనా లేకపోతే అవగుణం అంటారా? చెప్పాలంటే కోపం అనేది అవగుణం, గుణం అయితే కాదు, క్వాలిటీ కాదన్నమాట, బ్యాడ్ క్వాలిటీ అని చెప్పాలి. అది మనం అనుకుంటున్నాము అది మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని, కానీ అలా కాదండి. చెప్తారు కదా పెద్దవాళ్ళు కూడా, ప్రేమతో అన్నమాట మనము కొండను కూడా కరిగించవచ్చు అంటారు. ఆ ప్రేమ అనేది మనం చూపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు ఎలాంటి కష్టమైన పని కూడా అన్నమాట సహజంగా చేసి పెట్టేస్తారు మనకి. కాబట్టి మనం కోపం అనేది తీసేస్తూ దాని రీప్లేస్మెంట్గా ప్రేమని చూపించడం స్టార్ట్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి మీకు చెప్పాలి అంటే.